చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ గురువులని మీరు గౌరవం. కావ్యశ్రీ, నిత్యశ్రీ, రిత్విక, కృతిక, సుదీక్ష, భాషని మన ముందుకు వస్తున్నారు. చెప్పండి, మీ గురుగారి పేరు? సూపర్. మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది ఇందాక? వెరీ నైస్. మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? మీకు డ్యాన్స్లో ఏ డ్యాన్స్ చేయగలుగుతారు మీరు? ఏ డ్యాన్స్ చేయగలుగుతారు? కూచిపూడి, ఇంకా కూచిపూడి వెస్టర్న్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా. ఈరోజు మీకు ఎలా అనిపించింది? అచ్చా. మీరు మీ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది? ఇంకా పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకున్నారు? మీ డ్రీమ్ ఏంటి? వెరీ నైస్, వెరీ నైస్. సార్, మీ పాప గారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. ఇంకా ఇప్పుడు పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి కూడా అందుకోబోతున్నారు. యాజ్ ఎ ఫాదర్ చాలా సంతోషంగా ఉంది. మా పాప ఇంత చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మరియు మా పాపని ఇంత చకచకంగా తీర్చినటువంటి సౌమ్య టీచర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇటువంటి చిన్నారులకు చిన్నతనంలోనే ప్రోత్సహిస్తే మరి వారు పెద్ద అయిన తర్వాత వారి బాధ్యతలు వారి బాధ్యతలు వారు నెరవేర్చుకుంటారు. చిన్నతనంలోనే ఏది చేసినా కానీ వాళ్ళు మంచిగా గ్రహిస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ టైంలోనే వాళ్ళు ఏదైతే గ్రహిస్తారో వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది మన తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చాలి. పిల్లలకు శ్రద్ధ చూపించి వాళ్ళు ఏ రంగంలో అయితే సాధిస్తారో అదే రంగంలో వాళ్ళకి రాణించాలని మనసారా కోరుకుంటాను. లాస్ట్ ఒక్క మాట, ఈ రోజు ఛానల్ గురించి వద్దు, ఈ సంస్థకి ఆర్గనైజర్ కి ఏమైనా మీడియా ద్వారా ఏమైనా చెప్పండి. మీ పాపకు అవకాశం ఇచ్చినందుకు. మా పాపకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా పాప చిన్నతనంలోనే ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.